పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా, మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీరు మహాగణుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతియాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ఆవరణమంతా మీరు ఉండండి ప్రభువా. మీ ఆత్మ నియమమే మమ్మలను పరిపాలించాలి, నడిపించాలి. పాడుచున్న పాటల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోనండి. సమస్త విషయములలో మేము మీతో అంటుకట్టబడిన వారముగాను, క్రీస్తునందు వేరు పారిన వారముగాను మీ అందుండి నడుచుకొని బిడ్డలుగా చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడులాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నీను పోలి నన్నిల సాగమని, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేను
మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభుని యేసుని స్తుతిస్తున్నాము. మీరు మా రక్షకుడు, మా దేవుడు, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు చేయుచున్న ప్రతి మేలును బట్టి మీకు వందనాలు. దినదినము మా ప్రయాణముల్లో, మా డ్యూటీల్లో, రాకపోకల్లో మీరు ఎంతగానో కాపుదల ఇస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి క్షణము మీ కృప మా మీద ఉన్నది. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిలోనికి వచ్చున్నాము. మీ సన్నిధిలో బలము ఉన్నది, జీవము ఉన్నది. మీ సన్నిధిలో దేవుని శక్తి ఉన్నది. మా అంతరంగమునకు కావలసినంత జీవము ఉన్నదయా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మా శరీర మాలిన్యము, మా ఆత్మకు ఉన్న మాలిన్యము మీ వాక్యమనే జీవము చేత పొరలు పొరలుగా వాటిని తుడిచివేయండి ప్రభువా. వాటి నుండి మాకు ప్రక్షాళన అనుగ్రహించండి. దేవుని జీవాత్మ మా శరీరము, మా ఆత్మ మీతో లీనమగునట్లుగా చేయండి. పరిశుద్ధాత్ముని మేము కలుసుకునే ఒక జంక్షన్గా ఈ స్థలాన్ని మీరు చేయమని వేడుకొంచున్నాము. తండ్రి, మీ వైపు చూస్తూ ఉన్నాము. మీరు నోరు తెరిచి మాతో మాట్లాడమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యములో నుండి లూకా సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ప్రభునంతులారా, మనం ఇక్కడ చదువుతున్న ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఒక అద్భుతమును గూర్చి మనం చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీకి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతాన్ని చేశాడు. ఏమిటి అద్భుతం అంటే, 18 సంవత్సరాల నుండి దయ్యము పట్టిన స్త్రీ. ఈ దయ్యము ఈ స్త్రీని ఎక్కడ పట్టింది అంటే నడుముకు పట్టింది. నడుముకు పట్టిన దగ్గర నుండి ఆమె పరిస్థితి ఏమైందంటే, ఆ నడుము వంగిపోతా బెండ్ అవుతూ ఉంది. అలాగూ బెండ్ అవుతూ 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 తన శరీరము ఒక యూ షేప్ లాగా పూర్తిగా నడుము నుండి ఆ పైనుండే భాగం క్రిందకు వంగిపోయింది. అంటే మనిషి సగం ఎత్తే, మిగిలిన ఎత్తంతా వంకర తిరిగిపోయింది క్రిందకి.
అనగా ఆ మనిషి ఆకారం ఎలా ఉందో చూసుకోండి. ఆ ఫోటో నడుము వరకు పైన ఉంటుంది, మరలా మిగిలిన భాగం అంతా క్రిందగా, తల వచ్చేసరికి కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంత కష్టం అంటే ఆమె జీవితం చాలా కష్టం. నడవటం కానీ మాట్లాడటం కానీ, ఎవరన్నా మాట్లాడాలంటే వాళ్ళ తల మన తల ఈక్వల్గా ఉంటే ఒకళ్ళనొకళ్ళతో మాట్లాడుకుంటాం. మన తల ఏమో పైన ఉండి మరి ఈ స్త్రీ తల భూమి మీద ఉంది కాబట్టి మాట్లాడటం కూడా ఇబ్బందే కదా. ఆమె ఏమో క్రిందకు చూస్తా భూమి మీద నుండి మాట్లాడుతుంది, వేరే వాళ్ళేమో నిలబడి ఇక్కడ ఈ హైట్లో నుండి మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడటం కూడా కష్టమే. తర్వాత వాళ్ళకి క్రిందకు చూడటమే అలవాటు అయిపోయింది, ఆ స్త్రీకి పైకి చూడటం అనేది లేదు. మరొకటి ఏంటంటే ఆమె చేష్టలు కూడా దయ్యపు చేష్టలు, అంటే చీకటి శక్తులు ఆమెలో ఉన్నాయి కాబట్టి వికృతమైన పనులు, వికారమైన పనులు చేస్తూ ఉంటుంది. అందువలన ఆ స్త్రీతో మాట్లాడటానికి కూడా ఎవరు ఇష్టపడరు, భయపడతారు. మొన్న ఈ మధ్య అర్ధరాత్రి ఒకళ్ళని పికప్ చేసుకోవడానికి నేను తెనాలి వస్తే, ఆ పెదరావూరు నుండి తెనాలి వచ్చే ఆ దారిలో ఒక్క లేడీ చీకట్లో నడుస్తూ ఉంది రోడ్డు మీద. నేను చూస్తే దయ్యము పట్టి ఆ దయ్యపు చేష్టలు చేసుకుంటూ వెళుతుంది చీకట్లో. జనరల్గా ఆ టైంలో ఎవరికైనా ఎదురైతే వాళ్ళు దడుచుకుంటారు, పారిపోతారు. అలాంటి పరిస్థితి. అంటే దయ్యాలు పట్టినప్పుడు ఆ దయ్యం పట్టిన వ్యక్తి చీకట్లో వాళ్ళు చేసే చేష్టలు అంత భయంకరంగా ఉంటాయి. ఈ టైంలో ఎవరైనా మామూలు వస్తే చాలా భయపడతారో అని అనుకున్నాను. ఆ దయ్యం పట్టిన మనుషులు చేసే పనులు. అందువలన దయ్యం పట్టిన వాళ్ళని ఇంటి వాళ్ళు వదిలేస్తారు, అంటే అలాగూ రోడ్ల మీదకు వదిలేస్తారు, వాళ్ళకి భోజనం పెట్టరు, అలాగే వారిని దగ్గరకు తీసుకోరు. ఇక వాళ్ళతో ఇంటి వాళ్ళకి కనెక్షన్ కట్ అయిపోద్ది, విడువబడిన వాళ్ళలాగా అయిపోతారు. అలాంటి స్త్రీ ఈ స్త్రీ. ఎవరన్నా ఆమెను గూర్చి శ్రద్ధ తీసుకుంటున్నారా అని అంటే ఎవరు శ్రద్ధ తీసుకోవట్లా. కానీ పిల్లరా, దయ్యం బట్టి సమాజంలో విలువ లేక అందరి చేత తృణీకరించబడి రోడ్లకి పరిమితం అయిపోయిన ఆ స్త్రీని దేవుడు పట్టించుకున్నాడు. ఆమెను పట్టించుకొని ఏం చేశాడు అని అంటే, ఆ నడుములో ఉన్న దయ్యాన్ని గద్దిస్తే ఆ దయ్యము ఆమెలో నుండి బయటికి వెళ్ళిపోయింది. ప్రియరా, దయ్యాలు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా పట్టేస్తాయి. ఈమెకైతే నోటిని పట్టేసింది, కొంతమందికి ఇంకా కొన్ని ఏరియాల్లో పడతాయి. అప్పుడు వాళ్ళు ఏ ఏరియాలో దయ్యం పడితే ఆ ఏరియాలో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, దెబ్బతింటారు. కొన్ని సమయాల్లో మనస్సుకు పడుతుంది, పిచ్చివాళ్ళలాగా అయిపోతారు. కొన్ని సమయాల్లో
హృదయానికి పట్టొచ్చు, ఆ హృదయము దెబ్బతింటది. కొన్ని సమయాల్లో గర్భాశయాలకు పడతాయి, అంటే గర్భస్రావం జరగటం, గర్భం రాకుండా చేయటం చేస్తూ ఉంటాయి. కొన్ని సమయాల్లో ఇంటిలో పడతాయి, ఇంటిలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉండేటట్లుగా చేస్తాయి. కాబట్టి దయ్యపు చేష్టలు ఇవన్నీ, రకరకాల సమస్యలు, రకరకాల దయ్యపు చేష్టలు. అయితే ఇలాంటి స్త్రీని దేవుడు పట్టించుకొని ఆ దయ్యాన్ని గద్దించాడు. దయ్యాన్ని గద్దించి ఆమెలో నుండి ఆ దయ్యం వెళ్ళిన తర్వాత ఆమెలో జరిగింది ఏంటంటే ఆమె స్ట్రైట్గా నిలబడింది. చప్పట్లు కొట్టండి ఒకసారి దేవునికి. అప్పుడు దాకా ఎలా ఉందండి? బెండ్ అయిపోయి తల కాళ్ళు ఒక చోట ఉన్న ఈ స్త్రీ ఆ నడుములో ఉన్న దయ్యం పోగానే ఆమె స్ట్రైట్గా నిలబడింది. తల ప్లేస్లో తల వచ్చేసింది. స్ట్రైట్గా మిగిలిన వాళ్ళలాగా మనిషి మారిపోయింది. ఆమెకు ఒక పేరు పెట్టాడండి. ఏం పేరు పెట్టాడంటే 16వ వచనం చదవండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను. ఎవరు కూతురు అంటున్నాడు? అబ్రహాము కుమార్తె. అందరూ చెప్పండి అన్నమాట. ఎవరు కుమార్తె అండి? అబ్రహాము కుమార్తె. ప్రియులరా, దయ్యం పట్టిన ఈ స్త్రీని దేవుడు బాగు చేసి ఈమె అబ్రహాము కుమార్తె, అబ్రహాము కూతురు అని అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈమెను అందరూ వదిలేసేశారు. ఇంటి వాళ్ళు, శరీర సంబంధమైన బంధువులు, తనకు తెలిసిన వారు అందరూ వదిలేశారు. కానీ ఆమెను యేసు ప్రభు మాత్రమే ఒక్కడే పట్టించుకొని ఆమెను స్వస్థపరిచి చివరికి ఆమెను నీవు అబ్రహాము కుమార్తెవు అని అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అట్టడుగు స్థాయిలో ఉన్న ఈమెను ఉన్నత స్థాయిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. సామాన్యమైన స్థితిలో ఉన్న ఈమెను, రోడ్ల మీద తిరిగే ఈమెను అబ్రహాము కూతురు, అబ్రహాము కుమార్తె అనే స్థాయికి తెచ్చాడు. ఓ రకంగా చెప్పాలంటే రాయల్ ఫ్యామిలీ, గొప్ప వంశములోనికి, గొప్ప ఇంటిలోనికి ఈమెను తీసుకొని వచ్చాడు. మన స్థితి ఈ స్త్రీలాగా, ఈ 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన ఈ స్త్రీ విలువ లేకుండా, ఎవరి చేత గుర్తింపు లేకుండా, అందరి చేత విడువబడినట్లుగా ఏ రీతిగా ఉన్నదో, ఒకవేళ మన జీవితాలు, మన పరిస్థితులు కూడా సామాన్యముగానే ఉండొచ్చు. సింపుల్ లైఫ్, ఎవరి చేత గుర్తింపు ఉండదు, ఎవరి చేత మనకు గుర్తింపు ఉండదు, ఎవరు మనల్ని పట్టించుకోరు, అలాంటి స్థితి ఉండొచ్చు. కానీ దేవుడు ఈ స్త్రీని పట్టించుకున్నట్లుగా, దేవుడు ఈ స్త్రీని గౌరవించినట్లుగా, దేవుడు ఈ స్త్రీని ఉన్నత స్థాయికి లేపినట్లుగా మనలను కూడా ప్రభు నిన్ను పట్టించుకుంటాడు, ప్రభు నిన్ను లేపుతాడు, ప్రభు నిన్ను ఉన్నత స్థాయికి తీసుకొని వస్తాడు. ఆ ఈమె కూడా అబ్రహాము కుమార్తె, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అనే స్థాయికి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఏంటి ఇక్కడ మనం చూస్తే 16వ వచనంలో
ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. ఎవరు కుమార్తె అండి? అబ్రహాము కుమార్తె. పిల్లరా, దేవుడు మనల్ని కూడా ఏమంటున్నాడంటే, నన్ను నమ్ముకున్న మిమ్ములను అబ్రహాము కుమారులుగా చేస్తాను, అబ్రహాము కుమార్తెలుగా చేస్తాను అంటున్నాడు. ఇదే పుస్తకంలో అంటే ఈ లోకాసు వార్తలోనే 19వ అధ్యాయంలో జక్కయ్య విషయం ఉంటుంది. అక్కడ కూడా జక్కయ్యను ఏమంటాడంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని రక్షించిన తర్వాత ఇతడును అబ్రహాము కుమారుడే అంటాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ స్త్రీనేమో ఈమె అబ్రహాము కుమార్తె అన్నాడు. ఈ జక్కయ్యను ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడు. ఇప్పుడు ఈ దినం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్త్రీని అబ్రహాము కుమార్తె అన్నాడు, ఒక పురుషుణ్ణి అబ్రహాము కుమారుడు అన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనము కూడా అబ్రహాము పిల్లలము అనేది గ్రహించాలి. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ మనమందరము అబ్రహాము పిల్లలము అని చెప్పండి. మనం ఎవరు పిల్లలం అండి? అబ్రహాము పిల్లలం. అంటే పిల్లరా, మనం ఒక రాయల్ ఫ్యామిలీలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తున్నాడు. రాయల్ ఫ్యామిలీ ఏంటి? ఈ రాయల్ ఫ్యామిలీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. అబ్రహాము పిల్లలు అంటే అబ్రహాము కుటుంబంలో ఏం జరిగిందో చూద్దాం. దేవుని వాక్యంలో ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనం చూడండి. 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. గమనించండి, ఇక్కడ ఈ యెహోవా దేవుడు 22వ అధ్యాయము 1వ వచనంలో ఏమని అంటున్నాడంటే, అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఏమని పిలిచాడండి? అబ్రహామా. అంటే జనరల్గా మనల్ని మనుషులు పిలిచేది వేరు, కానీ దేవుడు పిలిచేది వేరు. అబ్రహాము రాయల్ ఫ్యామిలీ, అబ్రహాము యొక్క వంశము గొప్ప వంశం అని ఎందుకు చెబుతూ ఉన్నామంటే, అబ్రహామును దేవుడే పిలుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అబ్రహామా 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 అని దేవుడే పిలుస్తూ ఉంటాడు. దేవుడే తనను పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. అబ్రహాము కూడా ఏం చేస్తూ ఉంటాడంటే, ఎస్ లార్డ్, చిత్తం ప్రభా, చెప్పండి, నేనున్నాను, మీరేం చెబితే అది చేయడానికి రెడీగా ఉన్నాను, మీరేం చెబితే అది నేను చేస్తాను, చెప్పండి ప్రభు అని, ఎస్ లార్డ్, చెప్పండి, చిత్తం ప్రభు అని అంటానికి అబ్రహాము రెడీగా ఉన్నాడు. అంటే ఇక్కడ జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ, లేక వీళ్ళిద్దరు ఎవరితో మాట్లాడుకుంటున్నారంటే, అబ్రహాము దేవునితో మాట్లాడే వ్యక్తి. దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉంటాడు. అందువలన ఈ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ. ప్రభువునందు పిల్లరా, అబ్రహాము యొక్క కుటుంబం, అబ్రహాము కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, దేవుడు ఆ కుటుంబీకుల్ని అబ్రహామా అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు అన్న 18 సంవత్సరాల నుండి నడువంగిపోయిన స్త్రీ ఉంది చూడండి, ఆమెను ఎవరు కూతురు అన్నాడు? అబ్రహాము కుమార్తె. అంటే దేవుడు పిలిచే కుటుంబంలోనికి, దేవుడు మాట్లాడే కుటుంబంలోనికి ఆ నడువంగిపోయిన స్త్రీని తీసుకొని వచ్చి ఇక్కడ కనెక్షన్ ఇస్తూ ఉన్నాడు.
ప్రభువునందు ప్రియులారా, మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలోనికి వచ్చాం. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయా ప్రాంతాల నుండి, ఆయా కుటుంబాల్లో నుండి మనల్ని సెలెక్ట్ చేసి దేవుడు తన సన్నిధిలోనికి తీసుకొని వచ్చి అబ్రహాము కుటుంబముతో మనల్ని లింక్ చేస్తూ ఉన్నాడు. అబ్రహాము కుటుంబముతో మనము అనుసంధానము చేయబడతా ఉన్నాము. ఇది గొప్ప ఆశీర్వాదం. మనం ఎవరమయ్యానంటే అబ్రహాము వారసులము. అబ్రహాముతో మాట్లాడేవాళ్ళం. అసలు అబ్రహాము అంటే అర్థం ఏంటంటే దేవునితో స్నేహము చేయువాడు. ఆయన మనుషులతో కాదండి స్నేహం చేసేది, దేవునితో స్నేహం చేసే వ్యక్తి. అనగా సంఘములో ఉన్న తన బిడ్డల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము దేవునితో స్నేహం చేయాలి, దేవునితో నడవాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరమును వింటూ ఉండాలి, దేవునితో సమయాన్ని గడుపుతూ ఉండాలి, దేవునితో స్నేహం చేస్తూ ఉండాలి, దేవునితో సహవాసము చేస్తూ ఉండాలి. దేవుడు నిన్ను అలాగ ఒక రాయల్ ఫ్యామిలీలోనికి పిలుస్తూ ఉన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్యను గురించి చెప్పాడు. ఈమె కూడా అబ్రహాము కుమార్తె, నడువంగిపోయిన స్త్రీని గురించి చెప్పాడు. ఈ రోజున నీతో నాతో చెబుతూ ఉన్నాడు, మనము కూడా దేవుని స్నేహము చేసిన అబ్రహాము పిల్లలముగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం ఏదో ప్రార్థనకు వస్తున్నాం, సండే సర్వీస్కి వెళ్ళి వస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనల్ని దేవుడు అబ్రహాముతో కలుపుతూ ఉన్నాడు. మనల్ని అబ్రహాముతో కలుపుతూ ఉన్నాడు. తర్వాత అబ్రహాము చేసిన ఇంకొక పని ఏంటో చూద్దాం. ఆ రాయల్ ఫ్యామిలీ యొక్క లక్షణాల్లో మొదటి లక్షణము దేవునితో మాట్లాడటం. రెండవది ఏంటి అనంటే 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము 33వ వచనం చదవండి. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ఈ మాట అందరం చెబుదాం. అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. పిల్లలు గమనించండి, అబ్రహాములో ఉండ మరొక లక్షణం, ఆ రాయల్ ఫ్యామిలీలో ఉండే మరొక లక్షణం ఏమిటంటే దేవునికి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము కూతుర్లు, అబ్రహాము కుమారులుగా మనం ఉండటానికి దేవుడు మన దగ్గర కోరుకుంటుంది ఏంటంటే నీవు నిత్యము దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. పిల్లరా, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ప్రార్థన అనేది చాలా ముఖ్యం. నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. నిత్యము ప్రార్థన. జాన్ వెస్లీ అనగా అపోస్తలుడు, ఇంగ్లాండ్ దేశం యొక్క అపోస్తలుడు జాన్ వెస్లీ గారు ఆయన సాక్ష్యంలో రాసిన మాట ఏమిటంటే, నా తల్లి ఎప్పుడు కూడా మేము నిద్రపోతూ ఉన్నప్పుడు మా కాళ్ళ దగ్గరకు వచ్చి మా తల్లి మా కొరకు ప్రార్థన చేసేది. పిల్లలు పడుకుంటే నిద్రపోతూ ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గరకు వెళ్ళి, ప్రభువా ఈ బిడ్డల్ని ప్రయోజకులుగా చేయండి, ఈ పిల్లల్ని ఆశీర్వదించండి, ఈ పిల్లలు మీ కొరకు వాడబడాలి, ఈ పిల్లలు మీ పని చేయాలి అని మా తల్లి మేము పండుకున్నప్పుడు కాళ్ళ దగ్గర మోకరించి ప్రతి ఒక్కరి దగ్గర ప్రార్థన చేసేది అని చెప్పాడు. ఆ తర్వాత ఆ ప్రార్థన ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందంటే ఆ పిల్లల్ని
ప్రపంచంలో ప్రయోజకులుగా మారిపోయారు. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ గొప్ప దైవజనులుగా, ప్రపంచ సేవకులుగా మారిపోయారు. కారణం ఏంటంటే కాళ్ళ దగ్గర తల్లి చేసిన ప్రార్థన. ప్రభువుని పిల్లరా, ఇతడును అబ్రహాము కుమారుడే, ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని ఈ సామాన్య స్థితిలో ఉన్న ఈమెను, ఈ నడువంగిపోయిన స్త్రీ, రోడ్ల మీద తిరిగే ఆమె, ఎవరితో సంబంధం లేని ఇలాంటి స్త్రీని దేవుడు ఎంత ఉన్నత స్థాయికి లేపాడో చూడండి. మన జీవితాల్లో కూడా మనలను, మన కుటుంబాలని దేవుడు నిన్ను ఏదో ఒక దినాన ఉన్నత స్థాయిలో పెడతాడు. నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు. నీ కుటుంబాన్ని అబ్రహాము కుమారుడుగా, అబ్రహాము యొక్క వారసత్వంలోనికి నిన్ను నన్ను తీసుకొని వస్తాడు. మనం అబ్రహాము పిల్లలమనే గ్రహింపుతో మనం జీవించాలి. అందుకనే అబ్రహాము ఇంట్లో జరిగింది ఏంటి అని అంటే 33వ వచనంలో చదువుతున్నాం. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అంటే దేవునికి నిత్యము ప్రార్థన చేశాడు. పిల్లరా, తల్లిదండ్రులైన మీరు ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. ప్రార్థన చేసే టైంను నువ్వు ఎక్కడ మిస్ చేసుకోవద్దు. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయటంలో బద్దకించవద్దు. మోకాళ్ళ మీద ప్రార్థన చేయి. సమస్యలు ఉన్నా పర్వాలేదు, నువ్వు ప్రార్థన చేయటం స్టార్ట్ చేయి. సమస్యల్ని దేవుడే తొలగిస్తాడు. అంతకంటే ఏం చేయలేం. సమస్యలు ఉన్నాయి కదా, ప్రార్థన చేయబుద్ధి కావట్లేదని ఊరక పడుకొని నిద్రపోయావనుకో, సమస్యలు పెరుగుతాయి. సమస్యలు ఉన్నాయి కదా, అందుకని నా హృదయం కఠినమైపోయింది, ప్రార్థన చేయబుద్ధి కావట్లేదని ప్రార్థన చేయకుండా మానేసామనుకో, ప్రార్థనకి ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు మానేసామనుకో, సమస్యలు పెరుగుతాయి తప్ప నువ్వు సాధించేదేమీ లేదు. నీవు ప్రార్థన చేయడానికి టైం తీసుకోవాలి. ఒకవేళ సమస్యలు పెరిగినాయి అని అనుకోండి, ప్రార్థనలో తగ్గానేమో, బైబిల్ చదవట్లేదేమో, ఉపవాస ప్రార్థనలు నిర్లక్ష్యం చేస్తున్నానేమో, ఎక్కడో నాలో మార్పు వచ్చింది, నేను ఎక్కడో దేవుని పని నిర్లక్ష్యం చేస్తున్నాను, కాబట్టి వెంటనే నేను ప్రార్థనకు వంగాలి, ప్రార్థనకు మోకరించాలని నువ్వు రియలైజ్ అయ్యి, నువ్వు గ్రహించుకొని వెంటనే నువ్వు మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఒకవేళ అప్పటికి నీకు ప్రార్థన రాలేదనుకో, ఇదిగో ఇలాగ దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చాడు, వెంటనే మందిరంలోకి వచ్చి మందిరంలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అర్థమైందా? కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళ మధ్యలో మనం ఉండాలి. రాత్రి ప్రభు బల్లారాధన జరిగింది. ఎలాంటి వాతావరణం చూసామంటే ఒక పరలోక వాతావరణం. అలాంటి వాతావరణంలో మనం ఉండాలండి. అలాంటి వాతావరణం, అక్కడ నువ్వు అసలు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నువ్వు అక్కడ కొద్ది సమయం అలాంటి అట్మాస్ఫియర్లో, అలాంటి వాతావరణంలో ఉంటే చాలు, దేవుని ఆత్మ నిన్ను తాగుతాడు. 24 గంటలు ప్రార్థన చేసి 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 ప్రభువు కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో చేసే ఆ ప్రభు బల్లారాధన, అది నీకు ఎంతో ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఆ అట్మాస్ఫియర్లో మనం ఉండాలి. అది మనకు చాలా మేలు. నీ కళ్ళతో చూడాలి, నీవు ఆ స్పర్శను కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు అబ్రహాము కుమార్తెగా, అబ్రహాము కుమారుడుగా మారిపోతావు. కావున పిల్లరా, అలాగూ దేవుడు మనలను, మన కుటుంబాలను అబ్రహాము కుమార్తెగా దేవుడు ఆ రాయల్ ఫ్యామిలీలోనికి తీసుకొని వెళతా ఉన్నాడు. కాబట్టి అబ్రహాములో ఉన్న గొప్ప విశేషం ఏమిటి అని అంటే, ఒకటి దేవునితో మాట్లాడే వ్యక్తి, 2 దేవునితో నిత్యము ప్రార్థన చేసే వ్యక్తి. ఎలాంటి ఫ్యామిలీ చూడండి. ఇలాంటి ఫ్యామిలీ ఎక్కడైనా ఉందండి? ఇప్పుడు
ఇలాంటి ఫ్యామిలీని మనం ఎక్కడన్నా చూడగలుగుతున్నామా? కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ ఫ్యామిలీని కూడా అలాగ చేస్తానంటున్నాడు. ప్రభుతో నువ్వు కనిపెట్టాలి. తర్వాత మూడో క్యారెక్టర్ ఏది? అబ్రహాము యొక్క కుటుంబంలో ఉన్న మరొక విశేషం చూద్దాం. ఆదికాండంలోనే 18వ అధ్యాయం తీయండి. 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఇప్పుడు ఈ మాట మీరు నాకు చెప్పాలి. అందుకని 8వ వచనం ఒకసారి బైబిల్లో చూడండి మీరు అందరూ. 8వ వచనం అందరూ చదవండి బైబిల్లో. 8వ వచనం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి. ఎక్కడ పెట్టాడండి? వారి ఎదుట పెట్టి. మరలా చెప్పండి. వారి ఎదుట పెట్టి. వారి ఎదుట అంటే ఎవరు వాళ్ళు? దేవుని. వారి ఎదుట పెట్టి అని అన్నాడు. వారు అంటే ఎవరు వాళ్ళు? దేవుని దూతలు. అక్కడ మనం చూస్తే 2వ వచనం చదవండి. 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ఆ 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోదు. అంటే అబ్రహాము గారు ఆ 3 మనుషుల దగ్గరికి వెళ్ళి ఏమని సంబోధిస్తున్నాడంటే, ప్రభువా, ప్రభువా. ప్రభువా అనే పదం లార్డ్. ప్రభువా అనగా అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారంటే లార్డ్, ప్రభువు వచ్చాడు. దేవదూతలు, ఏంజల్స్, దేవుని దూతలు వచ్చారు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ప్రభువా నిన్ను నమ్మి. చూసారా, ఇక్కడ అబ్రహాం గారు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారయ్యానంటే దేవదూతలు వచ్చారు. ప్రియులారా, అబ్రహాం గారి ఇంటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే దేవుని దూతలు ఆ ఇంటికి వచ్చారు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ చప్పట్లు కొడదామా? ఎవరు వచ్చారు చెప్పండి? దేవదూతలు వారి ఇంటికి వచ్చారు. దేవదూతలు. కావున ప్రియులారా, అబ్రహాము గారి యొక్క ఇల్లు దేవదూతల చేత నింపబడిన ఇల్లు. ఆమేన్. అబ్రహాము గారి ఇంటికి ఎవరు వచ్చిపోయారు? దేవదూతలు వచ్చిపోయారు. ఇప్పుడు నడువంగిపోయిన ఈ స్త్రీని తీసుకువెళ్ళి ఎవరు కూతురు అని చెబుతున్నాడు? నువ్వు అబ్రహాము కూతురు. అంటే నడువంగిపోయిన స్త్రీలో ఏమున్నాయి? అప్పుడు దాకా ఎవరున్నారు? దయ్యాలు ఉన్నాయి కదా, దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమని తీసుకువెళ్ళి ఎవరు కూతురు అంటున్నాడు?
అబ్రహాం కూతురు అంటున్నాడు. అబ్రహాం గారింటికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. అంటే దయ్యాలు పోయినాయి. ఎవరు వచ్చారు ఇప్పుడు ఆమెలోనికి? దేవదూతలు వచ్చారు. ఆమేన్. ఒక్కసారి గమనించండి పిల్లరా, అబ్రహాము గారి యొక్క ఇంటిలోనికి రావటం అంటే ఏంటంటే మనలో ఉన్న దయ్యాలు పోతాయి, మనలో ఉన్న చీకటి శక్తులు పోతాయి, మనలో ఉన్న లోక సంబంధమైనవి పోతాయి, మనలో ఉన్న శరీరాశలు పోతాయి, మనలో ఉన్న లోక సంబంధమైన దయ్యపు స్వభావం పోయి దేవుని స్వభావం వస్తుంది. అంటే నువ్వు కంప్లీట్గా మారిపోతావు, నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. పద్దెనిమిది సంవత్సరాల నుండి నడుము వంగిపోయి దయ్యాల చేత బాధపడుతున్న ఈమెను నీవిప్పుడు అబ్రహాము కూతురు అమ్మా అని అన్నాడు. ఎలాంటి బ్లెస్సింగ్ అది, ఎలాంటి బ్లెస్సింగ్ ప్రభునంతులారా. ఒక ఇంటిలో దయ్యపు స్వభావం పనిచేస్తుంది అని నీకు అనిపిస్తే నీవెక్కడ నిరాశ చెందన అవసరం లేదు. కొన్ని సమయాల్లో నీకు మా ఇంటిలో ఏదో దయ్యం పనిచేస్తుంది అంతవరకు అర్థమవుతుంది, మా పిల్లల మీద ఏదో దయ్యపు స్వభావం పనిచేస్తుంది అంతవరకు అర్థమవుతుంది. కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి అన్నా వీడి కోసం ప్రార్థన చేయండి అన్న అంటారు. ఏంటమ్మా అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళు చీకటి పని చేస్తుందన్న అంటారు. నీకేం తెలుసు? నీ కొడుకే కదా, నీ కొడుకుని చీకటి పని చేస్తుందంటే ఏందన్నా? వాడు చెబితే వినడు, చదువుకొని అంటాడు, స్కూల్కి వెళ్ళనంటాడు, అది పెద్ద పోరాటం, భోజనం పెడితే తినడు, తర్వాత టీవీ అంటే ఎక్కువ ఇష్టపడతాడు, అల్లరి పనులు అంటే ఎక్కువ ఇష్టపడతాడు, వస్తువుల్ని నష్టం చేస్తాడు, పగలగొడతాడు, చెప్పింది చేయడు, వాడికి తోచింది చేస్తుంటాడు. దీన్ని బట్టి ఇప్పుడు నువ్వేమంటావు? అది దయ్యం పని కాక ఏందన్నా మరి దయ్యమే కదా అంటది. అంటే దయ్యం అని తెలుసు, మరి ఇప్పుడు ఏం చేద్దాం? సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ లేదు తల్లిదండ్రుల దగ్గర. పిల్లల్లో చీకటి పని చేస్తుందని అంతవరకు తెలుస్తుంది, కానీ ఎలాగూ వాటి నుండి విడుదల పొందాలో తెలియట్లేదు. దానికి సూత్రం ఏంటంటే ప్రియులరా, నీవు అబ్రహాము కుమార్తెగా మారాలి. ఆమేన్. చప్పట్లు కొట్టి అందరూ చప్పట్లు కొడితే మనమందరము, అందరూ చెప్పండి, మనమందరము అబ్రహాము కుమార్తెలుగా, అబ్రహాము కుమారులుగా మారాలి. ఆమేన్. ప్రియులరా, ఈరోజు మీ మైండ్ మందిరంలోకి వచ్చిన తర్వాత వెళ్ళే లోపుగా మీ మైండ్ ఎలా మారాలంటే, నేను అబ్రహాము యొక్క వారసత్వములోనికి దేవుడు నన్ను పిలిచాడు అనే ఒక థాట్ నీలోనికి రావాలి. అబ్రహాము వంశములోనికి ప్రభువు నన్ను పిలిచాడు. చాలామంది ఆదివారం ప్రార్థనలకు వెళతారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. కొన్ని సమయాల్లో అసలు చర్చికి వెళ్ళి వచ్చామన్న సంగతి కూడా గుర్తులేనట్లుగా ఉంటారు. అక్కడ అర్థం ఏంటంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఏమీ పని చేయలేదని అర్థం. దేవుని వాక్యం నీ హృదయంలో పనిచేసినప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు ఫీల్ అవుతావు, నేను దేవుని బిడ్డను, నేను అబ్రహాము కుమారుడను, నేను అబ్రహాము కుమార్తెను. ఒకప్పుడు నా మీద దయాలు పనిచేసినాయి, ఒకప్పుడు మా ఇంటిలో చీకటి శక్తులు పనిచేసినాయి, ఇప్పుడు దేవుని దూతలు మా ఇంటిలో ఉన్నారు, దేవదూతలు మా మధ్య సంచరిస్తూ ఉన్నారు, మా పిల్లల్లోనికి దేవదూతలు వస్తున్నారు, మా ఇంటిలోనికి దేవదూతలు వస్తున్నారు. అబ్రహాము పిల్లలము అనే ఆ ఫీలింగ్, ఆ ఎక్స్పీరియన్స్లోనికి మనం వెళ్ళాలి. అందుకనే ఇక్కడ దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాం చేసిన పని ఏంటంటే, ఇప్పుడు చూడండి 8వ వచనం, తరువాత అతడు వెన్నను, ఏంటండి వెన్నను, పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఇక్కడ గమనించండి పిల్లరా,
అబ్రహాము యొక్క పర్సనాలిటీ చూస్తే వాళ్ళ ఇంటికి దేవదూతలు వచ్చారు. ఎవరు వచ్చారండి? దేవదూతలు వచ్చారు. ఇంటిలోనేమో దేవదూతలను పెట్టాడు. ఈయనెక్కడున్నాడు అని అంటే ఆఖరి లైన్ చదివితే మీకు అర్థమవుతుంది. వారి యొద్ద ఎక్కడ నిలబడ్డాడు? చదివి చెప్పండి. వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఎక్కడ నిలబడ్డాడండి అబ్రహాం గారు? చెట్టు క్రింద. చెట్టు ఎక్కడ ఉంది? చెట్టు జనరల్గా ఇంటి లోపల ఉంటుందా, ఇంటి బయట ఉంటుందా? ఎక్కడన్నా ఇంట్లో పెరగటం మీరు ఎక్కడన్నా చూసారా? చెట్టు ఇంట్లో పెరగదు, బయట ఉంటుంది. అంటే ఇంటి లోపలేమో దేవదూతలు ఉన్నారు, చెట్టు క్రింద అంటే ఇంటి బయట అబ్రహాము ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇల్లుని దేవదూతలకు అప్పగించాడు, ఆయన బయట ఉన్నాడు. అంటే ఇల్లు అంతా కూడా దేవుని కంట్రోల్కి ఇచ్చేశాడు. యాక్చువల్గా ఆ ఇంటికి ఓనర్ అబ్రహాం గారు కదా, ఆ ఇల్లు అబ్రహాం గారిది. కానీ దేవదూతలకు ఆ ఇల్లు ఇచ్చేశాడు. ఈయన బయటికి వెళ్ళి ఆ చెట్టు క్రింద చేతులు కట్టుకొని అలాగూ ఉన్నాడు. అంటే ఇంటి యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆ ఇంటి యొక్క ఛార్జ్, నా ఇంటి మీద బాధ్యతలన్నీ మీకే అని దేవదూతలకు ఇల్లిచ్చి ఆయన ఇంటి బయటికి వెళ్ళాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే దేవునికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ప్రభువునందు ప్రియులారా, దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో, నీ ఇంటిలోనికి రావాలంటే నీ ఇల్లును దేవునికి అప్పగించాలి, నీ ఇల్లును వాక్యానికి అప్పగించాలి, నీ ఇల్లును దేవుని దూతలకు అప్పగించాలి, నీ ఇల్లుని ప్రార్థనకు అప్పగించుకోవాలి, నీ ఇంటిలో ఉన్న ప్రతి గది పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. అబ్రహాము చెట్టు క్రిందకి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డ. అక్కడ ఏం చూపిస్తుందంటే హ్యూమిలిటీ, దీనుడుగా ఉన్నాడు. ఇల్లు దేవదూతలకు ఇచ్చాడు, ఈయన వెళ్ళి చెట్టు క్రింద చేతులు కట్టుకొని దీనుడుగా ఉన్నాడు. ప్రియరా, దేవుని ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు వస్తాయనంటే నీ ఇంటి మీద సకల బాధ్యతలు దేవునికి అప్పగించాలి. మీరు చూసుకోనండి ప్రభా, మా ఆర్థిక విషయాలు మీరు చూసుకోనండి, మా ఆరోగ్య విషయాలు మీరు చూసుకోనండి, మా సమస్యలు మీరు చూసుకోనండి, మా పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోనండి, మా భవిష్యత్తు మీరు చూసుకోనండి, మీరు లోపల ఉండండి, మేము చెట్టు క్రింద ఉంటాము, మా ఇంటి బాధ్యతలు మీకే ఇస్తున్నామని అబ్రహాము లాంటి విధేయతతో కూడిన భక్తిని మనం చేయగలిగితే నీవు గొప్ప వ్యక్తిగా మారుతావు. ఆమేన్. వేరా మరి అలాగ మనం రెడీ అవుతున్నామా? అలాంటి గ్రహింపు ఉందా మనకి? జనరల్గా మనకేమనిపిస్తుంది అంటే ఇది నేను కట్టుకున్న ఇల్లు కదా, నా ఇల్లు, నేను ఓనర్ని, నా మాట చెల్లాలి అని అనుకుంటాం. అబ్రహాం అలాగలేదు. ఈ ఇల్లు మీకు ప్రభువా, నేనేదో చెట్టు క్రింద ఉంటానయ్యా. అందుకనే అబ్రహాము గారంటే దేవునికి బాగా నచ్చాడు పిల్లరా. అందుకనే అబ్రహాము గారిని దేవుడు ఏమనుకున్నాడంటే ఇలాంటోని నేను దీవించాలి అనుకున్నాడు. అందుకనే అబ్రహామును దేవుడు దీవించటం ప్రారంభించాడు. సహోదరుడా, సహోదరి, నీవు నీ కుటుంబం దేవుని చేత దీవించబడాలనేది దేవుని ఉద్దేశం. నీ పిల్లలు దీవించబడాలనేది దేవుని ఉద్దేశం. నీ భవిష్యత్ అంతా దేవునికి దీవెనకరంగా మారాలనేది దేవుని ఉద్దేశం. అయితే అబ్రహాము లాంటి మనస్సు మనలోనికి రావాలి. మనము ఎవరమయ్యానంటే అబ్రహాము యొక్క పిల్లలము. ఎవరు పిల్లలు అండి? అబ్రహాము పిల్లలం మనం.
అందుకనే దేవుడు అబ్రహాముని ఎంత దీవించాడంటే ఇంకొక వచనం చూపిస్తాను. ఇంకొక వచనం ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం తీయండి. మొదటి వచనం చదవండి అందరూ. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆమేన్. మీ ప్రక్కన చెప్పండి ఈ మాట. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. అన్ని విషయములలో నిన్ను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడని చెప్పండి. నిన్ను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. పిల్లరా, అబ్రహామును ఎందుకంత ఆశీర్వదించాడు దేవుడు అంటే, ఆయన లైఫ్ని ఇప్పుడు వరకు చూసాం. మొదటగా ఏం చూసామంటే, దేవునితో మాట్లాడేవాడని చూసాం. దేవునితో మాట్లాడాడు. దేవుడు అబ్రహామును అబ్రహామా అని పిలిచాడు. అబ్రహాం గారు కూడా చిత్తం ప్రభువా చెప్పండి అని అన్నాడు. అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవునితో మాట్లాడాడు. అలాగే మరొక విషయం ఏం చూసామంటే, అబ్రహాము దేవునికి నిత్యము ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేశాడు. పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. పొలాల కొరకు ప్రార్థన చేశాడు. ఆయనకున్న జంతువులు పశువుల సంపద కొరకు ప్రార్థన చేశాడు. సమస్తము కొరకు ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసే వ్యక్తులుగా ఉండాలి. మూడో విషయం ఏం చూసామంటే, అబ్రహాము ఇంటికి ఎవరు వచ్చారని విన్నాం? దేవదూతలు వచ్చారు. అందుకే వాళ్ళని ప్రభువా అని పిలిచాడు. ఆ ప్రభువా అని పిలవటంలోనే ఎంత ఘనపరుస్తున్నాడో దేవదూతల్ని. మనం కూడా ప్రభువుని ఘనపరచాలి. అంతేకాదు ఆయన భార్య కానీ, ఆయన పిల్లలు, ఆయన కుటుంబ దాసులు అందరూ వారికి భోజనాలు తయారు చేసి వారికి ఇంటిలో పెట్టి తినండి అయ్యా అని చెప్పి ఇల్లు వాళ్ళకి అప్పగించి ఇంటి బయట చెట్టు క్రింద నిలబడ్డాడు. అనగా దేవునికి ఇల్లు ఇచ్చేసి వీళ్ళు బయటికి వెళ్ళారు. అనగా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవునికి హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చాడు. దేవుని ఎడల అతను ప్రేమను చూపించాడు. అందుకనే 24వ అధ్యాయము 1వ వచనంలో చదువుతున్నాం. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అయితే పిల్లరా, ఇంకొక విషయం చూద్దాం. అబ్రహాము ఆయన జీవితంలో ఉన్న మరొక విషయం ఏంటో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇక్కడ అబ్రహాము యొక్క దృష్టిని మనం చూస్తే పునాదులు గల ఆ పట్టణము కొరకు అంటే పరలోకము కొరకు ఎదురు చూస్తా వచ్చాడు. దేవుడు భూమి మీద దీవించాడు, పొలాలు ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ మనస్సు మాత్రం పరలోకం మీద దృష్టి పెట్టాడు. ఆయన మనసంతా కూడా దేవుడు, దేవదూతలు, పరలోకము,
పరలోక రాజ్యము, వీటి మీదే దృష్టి పెట్టాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కావున పిల్లరా, మన దృష్టి కూడా ఈ లోకంలో బ్రతుకుతూనే, ఈ లోకంలో జీవిస్తూనే దేవుని కొరకు, పరలోకము కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేవునితో నా సమయాన్ని గడపాలి, దేవుని బిడ్డలతో నా సమయం గడపాలనే ఆ మనస్సు మనలో ఉండాలి. అందువలన అబ్రహాము కుటుంబాన్ని మనం చూస్తే ఒక రాయల్ ఫ్యామిలీ, ఉన్నతమైన కుటుంబం. ఇప్పుడు ఈ కుటుంబంతో ఎవరిని కలిపాడండి? మొదటి వాక్యం ఎవరిని గురించి విన్నాం? 18 సంవత్సరాల నుండి నడువంగిపోయిన ఆ స్త్రీలో ఆమెలో ఉన్న దయ్యాలు తీసివేసి వాటిని పారద్రోలి ఆమెను చక్కగా నిలువబెట్టి ఆమెను ఎవరు కుమార్తె అన్నాడు? అబ్రహాము కుమార్తె. ఇది ఎలాంటిది అనంటే, ఏమాత్రం సమాజంలో విలువ లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి గొప్ప కుటుంబంలోనికి చేర్చాడు. అదేనండి దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అదే. కావున ప్రభువునందు పిల్లరా, మనలందరినీ ప్రభు అలాగూ అబ్రహాము కుటుంబముతో చేర్చాలి అని. మీరు కూడా అబ్రహాము గారి యొక్క పిల్లలే, అబ్రహాము కుమార్తెలు, అబ్రహాము యొక్క కుమారులు అని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అందుకనే మన విషయం కూడా అపోస్తుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. చివరిగా ఈ మాట చూసి ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనడి. ఇప్పుడు మనం ఎవరు పిల్లలం అయ్యామండి? ఎవరు పిల్లలం అయ్యాం? ఈ మాటను బట్టి మనం ఇప్పుడు ఎవరు పిల్లలం అయ్యాం? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనడి. ఇప్పుడు మనందరం ఎవరు పిల్లలంగా మారిపోయాము? అబ్రహాము పిల్లలు. అయితే మీకు ఇంకొక చిన్న డౌటు, మీ మనస్సులో ఉన్న డౌట్ క్లారిఫై చేస్తాను. అదేంటి అనంటే, అనా లేకపోతే అయ్యా, మనం అబ్రహాము పిల్లలం ఎట్లా అవుతాము? మనం అబ్రహాము పిల్లలం అని పిలుస్తున్నాడు దేవుడు, నిజమే. ఎలా అవుతాము అని అంటే, ఇక్కడ ఏంటి అనంటే శరీర సంబంధమైన బంధుత్వం కాదండి. ఇది బంధురికం అనేది శారీరకంగా ఉంటుంది. అమ్మ నాన్న లేక బాబాయిలు పెద్దమ్మలు ఇలాగూ చిన్నమ్మలు, ఈ బంధురికం వేరు. ఇక్కడ శరీర సంబంధమైన బంధురికం కాదు, ఆత్మ సంబంధమైన బంధురికంలో అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకొని ఏం చేశాడంటే, అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు. అంటే ఇప్పుడు మన దేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా సరే అబ్రహాము యొక్క సంతానం. దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం నీ ద్వారా నేను ఈ లోకాన్ని ఆశీర్వదిస్తాను అని అన్నాడు. కాబట్టి అబ్రహాము ద్వారా దేవుడు లోకాన్ని ఆశీర్వదించాడు కదా. ఇప్పుడు విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహామును చేశాడు. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలి అని అంటే మన స్పిరిచువల్ ఫాదర్ అబ్రహాం అవుతాడు. అందుకు మనం అబ్రహాం పిల్లలం అయ్యాం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి అని ఆశ కలిగిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. అంటే ఇవాళ వద్దులే కానీ ఎప్పుడన్నా కానీ పరలోకానికి వెళ్ళాలి అన్న ఆశ కలిగిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఆశ ఉంది కదా, నువ్వు కంపల్సరీ అబ్రహాం యొక్క పిల్లోడుగా మారిన తర్వాత వెళ్తావు. ఆమేన్. అబ్రహాము కూతురువో అబ్రహాము కొడుకువోగా అవ్వాలి నువ్వు, అప్పుడే నీకు పరలోకం. నేనైనా ఇప్పుడు మా ఫాదర్ యోసేపు గారు అని మీకు తెలుసు. ఇప్పుడు యోసేపు అనే తండ్రి పేర నేను పరలోకానికి వెళ్ళలేను, అబ్రహాము పేర మాత్రమే వెళతాను. యేసు నామములో రక్షణ వస్తుంది.
అబ్రహాము ద్వారా పరలోకంలోనికి దేవుడు మనం చేర్చుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏ సంతానంగా మారాలి? ఏ సంతానంగా మారాలి? అబ్రహాము యొక్క వంశంలోనికి రావాలి. ఆమేన్. అందుకనే నడుము వంగిపోయిన స్త్రీని దేవుడు ఏం చేశాడు? ఏమే అబ్రహాము కుమార్తె అన్నాడు. అలాగే జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్యను దేవుడు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె అని ఎందుకన్నాడంటే ఆ నామము ద్వారానే పరలోకం. ఎందుకంటే విశ్వాసులకు తండ్రిగా చేశాడు కదా దేవుడు అబ్రహాముని. అందుకని అబ్రహాం ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలి. కావున పిల్లరా, ఇప్పుడు మీకు కొంచెం డౌట్ క్లియర్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి మనము అబ్రహాము యొక్క పిల్లలుగా మారాలి. ఇప్పుడు అబ్రహాం ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ? రాయల్ ఫ్యామిలీ. ఇప్పుడు సమాజంలో ఏమాత్రం విలువ లేని వ్యక్తిని కూడా అబ్రహాము యొక్క వంశంలోనికి తీసుకువెళ్ళి కనెక్ట్ చేస్తున్నాడు. మన జీవితాలను కూడా దేవుడు ఆ స్థితిలోనికి తీసుకొని వెళ్ళి ఆ స్థితిలో పెంచి పెద్ద చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ మనం చివరిగా ఈ మాట చదువుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకొనడి. తర్వాత 8వ వచనంలో 9వ వచనం చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదురు. అబ్రహాము వంశములోనికి వచ్చినప్పుడే మనం ఆశీర్వదించబడతాం. అబ్రహాము వంశములోనికి వచ్చినప్పుడే మనం దీవించబడతాం. అబ్రహాము వంశములోనికి వచ్చినప్పుడే మనం పరలోకానికి చేరతాం. కావున ప్రభువునందు ప్రియరా, ఈ ఉన్నతమైన కుటుంబం, ఒక గొప్ప వంశంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తున్నాడు. అలాగూ ప్రభువా మమ్మల్ని సిద్ధము చేయండి అని నువ్వు సిద్ధపడతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని. అవును ప్రభా, ఈ అబ్రహాము యొక్క వంశములోనికి మేము వస్తూ ఉన్నాము. ఈ వంశము ద్వారా మేము దీవించబడాలి కదా ప్రభా. అట్టివారిగా మమ్మలను చేయండి. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధి మాతో ఉంచండి అని ప్రభువుని అడుగుదాం. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, ప్రభా మేము అబ్రహాము పిల్లలుగా మారాలి అని అడగండి. మీ నోటితో చెప్పండి దేవునికి. నన్ను మిస్ అవనివద్దయా, నేను ఈ ఛాన్స్ను పోగొట్టుకొనివద్దయా. దయ్యాలు పట్టిన ఆ నడువంగిపోయిన స్త్రీనే మీరు బాగు చేసి విలువలేని ఆమెకు విలువనిచ్చి అబ్రహాము కూతురుగా మీరు చేశారు కదా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. నన్ను, నా పిల్లలను, నేను, నా కుటుంబం అబ్రహాము బిడ్డలుగా మారాలి. ఆ ఉన్నత స్థాయిలోనికి మేము రావాలి ప్రభువా అని ప్రభువుని అడుగుదాము. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. జీవాధిపతి మీకు వందనాలు. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా మీకు వందనాలు. మీ కృప కనికరము కలిగిన ఆత్మను మాకు దయచేయండి. ఆశీర్వాదమునకు వారసులుగా అబ్రహాము యొక్క సంతానములోనికి మీరు మమ్మల్ని పిలిచారు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ఆశీర్వాదం మీరు మాకు ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు. అబ్రహాము అనగా దేవునితో స్నేహము చేయువాడు అని అర్థము కదా ప్రభా. మీతో స్నేహము చేసే ఆ సహవాసం మాకు మీరు దయచేయండి. మీ ప్రియులను మీరు దర్శించండి. మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచండి. అబ్రహాము వారి ఇంటికి దేవదూతలు వచ్చినట్లుగా, అబ్రహాము ఇంటికి దేవుని సన్నిధి వచ్చినట్లుగా మా గృహాలలోనికి మీ దూతలు వచ్చిపోయే ఇల్లుగా మారాలి. మీ దూతలకు మా ఇల్లును అప్పగించాలి ప్రభువా. అలాగే మీతో మాట్లాడే అనుభవం మాకు దయచేయండి. నిత్యము యెహోవా దేవునికి అబ్రహాము ప్రార్థన చేసినట్లుగా మేమును ప్రార్థించే వారముగా మేము ఉండాలి ప్రభువా. అట్టి కృపను మా అందరికీ దయచేయండి.
ఈ ప్రియులను మీరు దర్శించి వీరి ఆత్మలతో మీరు వీరిలో ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి బిడ్డ, ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరు అబ్రహాము పిల్లలుగా మారుదురుగాక. తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ వాక్యం హృదయములో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.